జై శ్రీరామ్. ఓం గణాధిపతియే నమః. మృణాన్యం గణపతియే సర్వదా పూజనీయం. భాద్రపద శుక్ల చతుర్థి అంటేనే వినాయక చవితి. ఈ గణపతి పూజ నియమముల గురించి మనం తెలుసుకుందాం. అందులో భారతీయుని గణపతి తత్వం, భాద్రపద శుక్ల చవితి వ్రత మహిమను చెప్పాము. అందులో భాగంగా ప్రధానమైన నియమము గణపతి యొక్క మూర్తిని మట్టితో మాత్రమే చేసి పూజించటము. మిగతా పదార్థాలు మనకి తోచినట్టు వివరాలుగా చేయగలము. అది ప్రసాదాలుగా, నైవేద్యముగా పెట్టవచ్చును. గణపతి మట్టితో పూజించటము వెనుక పంచకరణ అనే ఒక తత్వము ఉంది. మనము మట్టితో చేసే గణపతి విగ్రహము పంచమహాభూతాలు సహోరము మృణ్యత్యము ప్రతిమమును పూజించటము ద్వారా పంచభూతాలను, వాటి అధిష్టాన దేవతలను పూజిస్తున్నాము అన్నట్టే. ఇది ఇతర పదార్థాల చేత చేయబడిన గణపతి మూర్తులను ఆరాధించటము వలన కలగదు. పంచభూతాలతో ఆధునిక మానవుడు సంబంధము తెంచుకున్న కారణము చేతనే అనేక సమస్యలకు, ఒత్తిళ్లకు, రోగాలకు బాధితుడవుతున్నాడు. కనుక వినాయకుడిని మట్టితో చేసి పూజించటమే సర్వులకు శుభప్రదము, మంగళప్రదము. ఓం శ్రీ గం గణపతియే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. వీటిల్లో పెట్టిన పుష్పాలు, పత్రాలు 21 రకాల పత్రాలతో గణపతిని పూజించటములాన మనకు కలిగే శుభసూచికాలు, హిందుత్వాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మన బాధ్యతలు మనం నిర్వహించుకున్న వాళ్ళం అవుతాము. మనతో పాటు 10 మంది బాగుండాలనే ఉద్దేశంతో సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. భూతత్వానికి అధిష్టాన దేవత గణపతి, ఆకాశతత్వానికి ఈశ్వరుడు శివుడు, జలతత్వానికి నారాయణుడు, అగ్నితత్వానికి అంబిక, వాయుతత్వానికి ప్రజాపతి అంటే బ్రహ్మ. మనం పూజించే విగ్రహ గణపతి తత్వము సగభాగము ఉండగా మిగిలినవి ఈ అన్ని దేవతల తత్వము 1/8 భాగంగా ఉంటుంది. अंभो अभिवादये। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। हर नमः पार्वती पतये। हर हर महादेव शंभो शंकर। पुष्पवान् प्रजावान् पशुमान् भवति। चन्द्रमा अपाम् पुष्पम् पुष्पवान् प्रजावान् पशुमान् भवति। य एवम् वेद योपमायतनम् वेद आयतनवान् भवति। अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति। याग्नेरायतनम् वेद आयतनवान् भवति।